పరమమై ఉండెడి పదము తెలిసి అది తెలుసుకున్నాడు. ఎంత చమత్కారంగా ఎంత చక్కగా చెప్పారో చూడండి. దీన్నే వేదాంత రహస్యాలు అంటారు. పరమమును చేరుకున్నాడనల్లా, జాగ్రత్తాది స్థితులు మూడింటిని దాటుకొని పరమమైన పదము ఒకటి ఉంది అని తెలుసుకున్నట్ట. అంటే గమ్యమేమిటో అతనికి తెలిసింది, చేరుకోలే. ఈ మాట ఎందుకన్నారంటే మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆయనతో మనతో మాట్లాడతాడు. అక్కడి పరమపదం చేరుకుంటే మళ్ళీ తిరిగి రావడం మొదలైనవేమి ఉండవు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మమ అన్నారు భగవంతుడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదో అది నా పరమస్థానము. అక్కడికి చేరినవాడు మళ్ళీ తిరిగి రాడు. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? అది ఒకటి ఉంది అని తెలుసుకున్నాడట. అది చాలా గొప్ప సాధనలో చివరి మెట్టే కానీ ఇంకా గమ్యం ఉంది కొంచెం దూరంలో.